ఓం శ్రీ గణేశాయ నమః. అందరికీ నమస్తే అండి. తెలుగు పంచాంగానికి స్వాగతం. మే 15వ తేదీ శుక్రవారం. స్వస్తి శ్రీ పరాభవ నామ సంవత్సర ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసం కృష్ణపక్షం శుక్రవారం రోజు పంచాంగంలో సూర్యోదయం సూర్యాస్తమయం తిథి నక్షత్రం శుభాశుభ సమయాలు శుభ ముహూర్తాలతో పాటు నేటి మంచి మాటను ఈ రోజు తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు ఇంకా ఎవరైనా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి. ఇలా చేయడం ద్వారా ప్రతిరోజు పంచాంగం మీకు టైంకి చేరుతుంది. వీడియోను కనుక ఉపయోగపడింది అనిపిస్తే ఒక చిన్న లైక్ చేసి మాకు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. ఇక వీడియోలోకి వెళదాం. ఇక పంచాంగం వివరాలు చూద్దాం. సూర్యోదయం ఉదయం 5:45 సూర్యాస్తమయం సాయంత్రం 6:42 చంద్రోదయం తెల్లవారుజామున 4:04 చంద్రాస్తమయం సాయంత్రం 5:12 ఈ రోజు తిథి త్రయోదశి ఉదయం 8:31 వరకు ఉంటుంది. తదుపరి చతుర్దశి ప్రారంభమవుతుంది. నక్షత్రం అశ్విని రాత్రి 3:14 వరకు ఉంటుంది. తదుపరి భరణి నక్షత్రం ప్రారంభమవుతుంది. యోగం ఆయుష్మాన్ మధ్యాహ్నం 2:21 వరకు ఉంటుంది. కరణం పడజి ఉదయం 8:31 వరకు ఉంటుంది. తదుపరి భద్ర సాయంత్రం 6:54 వరకు ఉంటుంది. ఇక ఈ రోజు అశుభ సమయాలు. రాహుకాలం ఉదయం 10:30 నుండి 12 వరకు ఉంటుంది. యమగంట కాలం మధ్యాహ్నం 3 నుండి 4:30 వరకు ఉంటుంది. గుళికా కాలం ఉదయం 7:24 నుండి 9 వరకు ఉంటుంది. దుర్ముహూర్తం ఉదయం 8:24 నుండి 9:12 వరకు ఉంటుంది. మరలా తిరిగి 12:28 నుండి 1:12 వరకు ఉంటుంది. వర్జము సాయంత్రం 4:36 నుండి 6:03 వరకు ఉంటుంది. ఈ రోజు శుభ సమయాలు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:45 నుండి 12:39 వరకు ఉంటుంది. అమృత కాలం మధ్యాహ్నం 1:43 నుండి 3:10 వరకు ఉంటుంది. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:11 నుండి 4:59 వరకు ఉంటుంది. ఈ రోజు విశేషాలు. మాస శివరాత్రి, వృషభ సంక్రాంతి. ఈ రోజు శుభ ముహూర్తాలు. ఈ రోజు శుభకార్యాలకు అంత అనుకూలంగా లేదు. చివరిగా నేటి మంచి మాట. అందరూ మనవాళ్లే అనుకుంటే తప్పు లేదు, కానీ అందరూ మనలాంటి మనస్తత్వం ఉన్నవాళ్లే అని అనుకుంటే మాత్రం పొరపాటే. వీడియో నచ్చితే మీకు తప్పకుండా లైక్ చేయండి. ఇవ్వండి ఈ రోజు పంచాంగం వివరాలు. తిరిగి రేపటి పంచాంగంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.